తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం దళిత యువకులకి శిరోముండనం చేయించినటువంటి కేసులో త్రిమూర్తులు అప్పటి నుంచి ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. 20 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు. సాధారణంగా జగన్ కేసులో 10 ఏళ్ళు అయింది, 8 వాయిదాలు పడ్డాయి, ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు పిటిషన్లు వేయడం రోజు మాట్లాడుతూ ఉంటారు. ఇది 20 సంవత్సరాలైంది. ఆ తర్వాత ఆయన ఎన్నో పార్టీలు మారారు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆ త్రిమూర్తులకు సంబంధించినటువంటి కేసు ఇవాళ వాస్తవంగా విచారణకు రావాల్సి, ఇదే జడ్జిమెంట్ రావాలి. ఎప్పుడో ఇదైపోయింది, తీర్పు రిజర్వ్ అయిపోయింది. ఇవాళ జడ్జిమెంట్ రావాల్సి ఉంది. 27 ఏళ్ళు, సారీ 20 కూడా కాదు, 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 5 దళిత యువకులకు గుండు కొట్టించి మీసం తీయించినటువంటి ఘటనలో తీర్పు వెలువడాల్సి ఉంటే విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో తీర్పుని ఈ నెల 16వ తారీఖుకి వాయిదా వేశారు. ఆ రోజున తేలుతుంది ఆయన భవితవ్యం ఏంటన్నది.